Yeah. So today we are going to talk about VPC. So in AWS we have a VPC concept. So what is VPC? VPC is a virtual private cloud. It is a secure. Okay. So VPC is the virtual private cloud. It is a secure and scalable. So what is scalable? Yesterday we discussed, right? Scalable. So whenever we require more VMs or more servers, it will be scale up the servers, right? So it will add the number of servers. That is the scalable. And same within the area. Like example, in your home you are having Wi-Fi router. So Wi-Fi router మీరు ఎవరికైనా పాస్వర్డ్ ఇస్తారు బయట వాళ్ళకి? నో రైట్. ఇస్తారా మీరు పాస్వర్డ్? పాస్వర్డ్ అనేది మీ దగ్గరే ఉంటుందో బయట వాళ్ళకి ఎవరికైనా ఇస్తారా, షేర్ చేస్తారా? సో మీరు ఎవరు షేర్ చేయరు కాబట్టి అది మీ రౌటర్ మీ పర్సనల్ అన్నమాట. సో విత్ ఇన్ యువర్ హోమ్ ఓన్లీ అది యాక్సెస్ అవుతుంది కదా. సో ఇది సెక్యూర్. అలాగే మీరు ఒక హోటల్లో ప్రైవేట్ రూమ్ తీసుకున్నారనుకుంటే, సో ఆ ప్రైవేట్ రూమ్ లో మీకు కావాల్సిన బిలాంగింగ్స్ అన్ని ఒక లాకర్ లో స్టోర్ చేస్తారు విత్ ఇన్ మీ రూమ్ వరకు అన్నమాట. సో అది ఏమవుతుంది, మీకు ఆ కీ అనేది పర్టికులర్ గా అది మీ దగ్గరే ఉంటుంది, మీరు ఎవరికి ఇవ్వరు. సో మీ బిలాంగింగ్స్ అనేది ఎవరికి షేర్ అవ్వవు. సో ఇట్ ఈస్ సేఫ్ అండ్ సెక్యూర్ కదా. సో యాజ్ సింపుల్ యాజ్ విపిసి కూడా అంతే అన్నమాట. విపిసి కూడా మన వైఫై రౌటర్ లాగా ఇంట్లోది. అట్ ద సేమ్ టైం మన బ్యాంకర్ లో పెట్టిన గోల్డ్ టైప్, మనం ఏదైనా గోల్డ్ అని బ్యాంక్ లాకర్ లో పెడతాం కదా, అవన్నీ సెక్యూర్ గా ఉంటుంది. సో మన ప్రైవేట్ గా మనకి అక్కడ నెంబర్ ఆఫ్ ర్యాక్స్ ఉంటాయి. సో మనకి కావాల్సిన బాక్స్ లో మనకి ఆ గోల్డ్ అనేది దాంట్లో స్టోర్ చేస్తారు, అది సెక్యూర్ ఉంటుంది. సో ఆ పర్టికులర్ బాక్స్ ని ఎవరు అంటే విత్డ్రా చేయలేరు. వేరే పర్సన్ వచ్చి కంపల్సరీగా మీ సైన్ ఉండాలి, మీరే ఓపెన్ చేయాలి, రైట్. ఇది విపిసి అంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. ఇది అంటే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ మనకు అపార్ట్మెంట్ ఉందనుకున్నాం. సో ఈ అపార్ట్మెంట్ పేరు వచ్చేసి సమ్ నేమ్, ఇట్ ఈస్ శ్రీ అపార్ట్మెంట్ అనుకుంటే, ఈ శ్రీ అపార్ట్మెంట్ లో మనకి నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ ఉంటాయి. లైక్ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్. సో దాంట్లో ఈచ్ ఫ్లోర్ లో మనకి నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ డివైడ్ చేస్తే ఫ్లాట్స్, ఇది ఒక అపార్ట్మెంట్ అనుకుంటే, ఇందులో నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ ఉంటాయి. ఇక్కడ మనకి 3 ఫ్లోర్స్ ఉన్నాయి అనుకుంటే, 3 ఫ్లోర్స్ లో సో ఇక్కడ మనకి ఈచ్ ఫ్లోర్ కి మనకి ఏముంటుంది, యూనిక్ నెంబర్ ఉంటుంది కదా. సో మనకి ఫస్ట్ ఫ్లోర్ లో 101 అని ఉంటుంది, 102, అలాగా ఫ్లాట్ నెంబర్స్ ఉంటాయి కదా మనకి అపార్ట్మెంట్. మీరు ఎవరైనా అపార్ట్మెంట్ లో ఉంటే ఆర్ హాస్టల్లో కానీ మనకి ఇలా ఉంటుంది కదా. ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి నచ్చినట్టు మనం నేమ్స్ అనేది సేమ్ నేమ్స్ పెట్టుకోము కదా. 101 ఇక్కడ మళ్ళీ పెట్టుకోము కదా ఫస్ట్ ఫ్లోర్ లో. 102 ఉంటుంది. నెక్స్ట్ 3 రూమ్స్ ఉంటే 3 రూమ్స్ కి 102 అని ఇలా ఇస్తాం కదా మనం. సో ఇది ఏంటిది మనకి VPC లోని నెట్వర్క్ అన్నమాట. సో ఈ బిల్డింగ్ మొత్తం మనకి ఒక VPC అనుకుంటే, దీంట్లో మనం సబ్ డివైడ్ చేస్తున్నాం, సబ్ నెట్ లాగా. సో ఈ ఫస్ట్ ఫ్లోర్ లో మనకి త్రీ ప్లాట్స్ ఉన్నాయి. ఈ 3 ప్లాట్స్ కి మనం ఏం చేస్తున్నాం, డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఇస్తున్నాం, నేమింగ్ కన్వర్షన్. అంటే మనకి ఇది యూనిక్ గా ఉండాలి నెంబర్ అనేది. సో అప్పుడే మనకి ఏదైనా ఎవరైనా వచ్చినా కానీ, ఎవరైనా స్విగ్గీ వాడు వచ్చినా మనకి ఈ శ్రీ అపార్ట్మెంట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో 102 అనే ఫ్లాట్ లో పలానా వ్యక్తి ఉన్నాడని ఐడెంటిఫై చేసి మనకి ఫుడ్ అనేది డెలివరీ చేస్తారు కదా. అలాగే మనకి ఈ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ లో కూడా ఈ ఈ బాక్స్ అంతా మనము VPC లో మన క్లాస్ సి నెట్వర్క్ తీసుకుంటే 10.0.0.0/8 కదా మనకి బై డిఫాల్ట్.
ఇలా తీసుకుంటే ఈ ఈ ఎంటైర్ నెట్వర్క్ ని మనం దీన్ని సబ్ డివైడ్ చేస్తున్నాం. ఎలాగా? సపోజ్ ఈ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న దాన్ని 10.0.0.1.0 ఇది ఒక నెట్వర్క్ ఇచ్చాము. నెక్స్ట్ 10.0.2.0 అనేది ఇంకొక నెట్వర్క్ ఇచ్చాము సెకండ్ ఫ్లోర్. ఇంకా నెక్స్ట్ 10.0.3.0 అనేది థర్డ్ ఫ్లోర్ అన్నమాట. ఇలాగ 3 నెట్వర్క్ గా డివైడ్ చేస్తాం వీటిని. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఈ ఫస్ట్ ఫ్లోర్ లో 3 ఫ్లాట్స్ ఉన్నాయి కదా నెంబర్స్. మనకి కంప్యూటర్స్, మనకి నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ ఉంటాయి ఇక్కడ. ఈ ఫస్ట్ ఫ్లోర్ లో మన ఎగ్జాంపుల్ గా అది ఈ బిల్డింగ్ అనుకోండి. సో అట్ ద సేమ్ టైం మీరు వీటిని కంప్యూటర్ లాగా మీరు థింక్ చేయండి. సో నాకు ఇక్కడ ఒక ఈ ఫస్ట్ ఫ్లోర్ లో 3 కంప్యూటర్స్ ఉన్నాయి అనుకుంటే, ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడ ఇది మెయిన్ నెట్వర్క్ నాది. ఇక్కడ మనకి ఐపీ అనేది 10.0.1.1 నుంచి స్టార్ట్ అయ్యి 10.0.1.3 వరకు ఎండ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి సేమ్ నేమ్ అనేది లేదు, ఇక్కడ డిఫరెంట్ నెంబర్ అనేది ఉంది. సో ఇక్కడ మన ఫ్లాట్ లాగా 101, 102, 103 లాగా. అంటే మనకి ఈ 3 సిస్టమ్స్ కి ఈ ఐపీస్ మనం ఇక్కడ అసైన్ చేసినప్పుడు, ఇక్కడ దీనికేమో 1 అని అసైన్ చేశాను 10.1, దీనికేమో 10.2 అనేది అసైన్ చేశాను, అండ్ దీనికి వచ్చేసి 10.3 అనేది అసైన్ చేశాను. సో మనకి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి దీనికి ఎక్కడికి కమ్యూనికేషన్ అనేది మనకి ఈజీ అవుతుంది. ఇక్కడ ఎక్కడ మనకి ఓవర్లాపింగ్ లేదు. సో అలాగే మనకి ఈచ్ ఫ్లోర్ లో ఇలా ఉంటుంది 202, 203 అలాగా. సో మనకి బీపీసీలో వచ్చేసరికి మెయిన్ మనకి స్టార్టింగ్ /16 అనే ఐపీ మన సైడెడ్ వాల్యూ రేంజ్ ఉంటుంది, అండ్ ఎండింగ్ లో /28 అనే సైడెడ్ వాల్యూ ఉంటుంది. ఇవి రెండు మాత్రమే ఇక్కడ మన ఏడబ్ల్యూఎస్ నెట్వర్క్ లో ఇవి రెండు మాత్రమే యూజ్ చేస్తారు. ఈ /16 లో మనకి 65,000 ఐపీస్ ఉంటాయి, అండ్ /28 లో మనకి అట్ ద సేమ్ టైం 200 సమ్ ఐపీస్ ఉంటాయి. ఈచ్ నెట్వర్క్ లో నేను చెప్తుంది, ఈచ్ నెట్వర్క్ మనకి డిఫాల్ట్ గా విపిసి అనేది 5 విపిసిస్ మాత్రమే క్రియేట్ చేయగలం బై డిఫాల్ట్. ఓకే, బై డిఫాల్ట్ గా 5 విపిసి మాత్రమే క్రియేట్ చేయగలం. అంతకు మించి ఎక్కువ క్రియేట్ చేయాలంటే మనం సపోర్ట్ టికెట్ రేట్ చేయాలి క్లౌడ్ వాడికి, అప్పుడు మనకి కూడా అలౌ చేస్తాడు నెంబర్ ఆఫ్ విపిసి క్రియేట్ చేయాలంటే. ఇది కూడా రీజియన్ బేస్ ఉంటుంది. విపిసి అనేది నథింగ్ బట్ రీజియన్ బేస్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నార్త్ వర్జీనియా రీజియన్ లో మీరు ఈ 5 విఎమ్స్ క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ ముంబై రీజియన్ లో ఇంకో 5 విఎమ్స్ అనే 5 వర్చువల్ క్లౌడ్ ని క్రియేట్ చేయొచ్చు విపిసి. సో అలాగా ఈచ్ రీజియన్ లో మీరు డిఫరెంట్ డిఫరెంట్ విపిసిస్ అనేది క్రియేట్ చేయొచ్చు. కానీ ఈ సేమ్ రీజియన్ లో 5 కంటే ఎక్కువ విపిసిస్ అనేది నెట్వర్క్ అనేది క్రియేట్ చేయలేరు ఇక్కడ డిఫాల్ట్ గా. సో ఇది మనకి ఇక్కడ ఓవర్లాపింగ్ అనేది ఎలా జరుగుతుంది, మనకి బీపీసీలో బౌండరీస్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. బీపీసీలో బౌండరీస్ ఎలా ఉంటాయి మనకి, ఇది ఒక పెద్ద నెట్వర్క్ అనుకుంటే దీంట్లో నేను రీజియన్స్ క్రియేట్ చేస్తున్నాను. ఇది నార్త్ వర్జీనియా రీజియన్ లో యుఎస్ ఈస్ట్ 1 ఇది. ఓకే, ఇది మెయిన్ నెట్వర్క్ ఇది. ఓకే, బీపీసీ అనుకోండి, ఇది మెయిన్ నెట్వర్క్. ఈ నెట్వర్క్ ఐపీ అడ్రస్ రేంజ్ నేను 10.0.0.0/16 ఈ సైడెడ్ వాల్యూ రేంజ్ ఇచ్చాను నేను. సో ఇక్కడ ఇది మనకి నార్త్ వర్జీనియా అనేది, దాంట్లో మనకి నెంబర్ ఆఫ్ డేటా సెంటర్స్ ఉంటాయి. దాంట్లో US-ఈస్ట్-1 అనేది ఇస్తున్నాను, ఇది ఒక డేటా సెంటర్. సో నెక్స్ట్ మనకి ఇంకొక రీజన్ లోకి వెళ్తే, సేమ్ నార్త్ వర్జీనియా రీజన్ లోనే మనకి ఇంకొక డేటా సెంటర్ లోకి వెళ్తున్నాము. ఇవన్నిటిని ఏమంటాం అంటే వీటిని అవైలబిలిటీ జోన్స్ అంటాం. జోన్స్ నథింగ్ బట్ డేటా సెంటర్స్. ఓకే, సో ఈ ఈ డేటా సెంటర్ లో నేను ఇక్కడ 6 జోన్స్ ఉన్నాయి అనమాట ఈ నార్త్ వర్జీనియా రీజన్ లో. ఇది టోటల్ గా ఎన్వి అని ఇస్తున్నా ఇక్కడ నార్త్ వర్జీనియా రీజన్. ఓకే, సో దీనికి US-ఈస్ట్-2
అండ్ ఇక్కడ ఇంకొక డేటా సెంటర్ తీసుకున్నాను. సో మనకి ఇలానే ఉంటుంది, నేమింగ్ కన్వర్షన్ ఇలా ఉంటుంది అనమాట మనకి AWS లో. యూఎస్ అయిపోయిన ఈస్ట్ అయిపోయిన 2, ఇది 3. సో ఇలాగ 3 రీజియన్స్ లో ఉన్నాయి. బట్ నేను ఒకవేళ మన శివ అనే అతను ఇక్కడ 10 డాట్ నెట్వర్క్ యూజ్ చేస్తున్నాడు, ఈ ఈ నెట్వర్క్ యూజ్ చేస్తున్నాడు ఈ ఈ పర్టికులర్ రీజియన్ లో. ఓకే. బట్ అలానే ఇంకొక డేటా సెంటర్ లో కూడా 10 డాట్ అనేది ఎవరు మన శ్రీ అనే అతను యూజ్ చేస్తున్నాడు, సేమ్ నెట్వర్క్. బట్ ఇక్కడ ప్రబలిక అనే ఆమె ఇక్కడ క్లాస్ సి నెట్వర్క్ 192.168.10.0 నెట్వర్క్ యూజ్ చేస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు మనకి ఇక్కడ డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇది ఈ 10.0 నెట్వర్క్ ప్లస్ ఈ 10.0 నెట్వర్క్ అనేది సేమ్ కాబట్టి ఇది కాన్ఫ్లిక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అవునా కదా? ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మనకి బై డిఫాల్ట్ గా ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఇక్కడ బ్యాక్ ఎండ్ ఆటోమేటిక్ గా ఇక్కడ నెట్వర్క్ అనేది కాన్ఫిగర్ చేసి ఉంటాయి అనమాట ప్రతి డేటా సెంటర్ కి, ఈ బ్యాక్ ఎండ్. సో అప్పుడు ఏమవుతుందంటే వీటికి కమ్యూనికేషన్ అనేది ఈ 10.0 అనేది కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఇక్కడ మనకి నెట్వర్క్ అనేది ఓవర్లాప్ అనేది అవ్వకూడదు కదా. సో ఇక్కడ మనకి ఈ 10.0 ఇది 10.0.0.0, ఇది 10.0.0.0 సేమ్ నెట్వర్క్ కాబట్టి కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఇక్కడ ఏముంది 192.168.10.0, ఇది క్లాస్ సి. సో వీళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. బట్ ఇప్పుడు ఇతను కూడా నేను ఇదే యూజ్ చేస్తాను, నేను కూడా ఇదే యూజ్ చేస్తాను, ఇద్దరు కొట్టుకోకుండా అంటే ఇక్కడ ఎవరు చెప్పడానికి లేదనమాట. నేను ఇది యూజ్ చేయొచ్చు. ఒకవేళ షాప్ ఉంది అనుకోండి, ఇద్దరు పక్క పక్కన షాప్ పెట్టుకున్నాము. పక్క పక్కన షాప్ పెట్టుకున్నప్పుడు కిరాణా షాపు, నాది కిరాణా షాపు, నీది కిరాణా షాప్, కానీ నువ్వు సేల్ చేసే విధానం వేరే ఉంటుంది. నా మళ్ళీ నాకు వచ్చిన ప్రొడక్ట్స్ అనేవి వేరే ఉంటుంది. దానికి బౌండరీస్ అనేవి వేరే వేరే ఉంటాయి కదా. సో అలాగే ఇక్కడ కూడా మనం బౌండరీస్ అనేది సెట్ చేయొచ్చు అనమాట. మనం అది ఎలా సెట్ చేస్తాము అనేది చూద్దాం. ఎందుకంటే ఇది నేను చెప్పలేను కదా, యుఎస్ ఈస్ట్ 1 లో నేను ఇది తీసుకున్నాను, నువ్వు కూడా ఇది తీసుకోకూడదు అని చెప్పలేము ఎవరిని. ఇట్లా మన AWS క్లౌడ్ వాడు మనకి చెప్పకూడదు, అంటే క్లయింట్ కి కస్టమర్ కి ఆ నెట్వర్క్ యూజ్ చేయొద్దని మాత్రం చెప్పకూడదు. కానీ దీనికి సొల్యూషన్ అనేది కనిపెట్టాలి. ఎందుకంటే ఈ బ్యాక్ ఎండ్ సేమ్ నెట్వర్క్ అనేది ఉంటుంది, కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి కాన్ఫ్లిక్ట్ అవుతాయి. సో దీనికి మనకి ఏమొచ్చాయండి, ఇక్కడ VPC అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. ఈ VPC లో ఏమవుతుంది మనకి, ఇలాగ ప్రతి రీజియన్స్ కి ఒక బౌండరీ అనేది ఏర్పాటు చేస్తాం. సో ఇక్కడ ఒక బౌండరీ ఏర్పాటు చేస్తాను, ఇక్కడ ఒక బౌండరీ ఏర్పాటు చేస్తాను, ఇక్కడ ఒక VPC అని డిఫరెంట్ నెట్వర్క్ ఇది. సో ఇది నేనేంటి, ఈ నెట్వర్క్ లో 10.0 ఇచ్చుకున్నాను, ఈ నెట్వర్క్ 10 కూడా ఇచ్చుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ నాకు బౌండరీ ఉంది కాబట్టి. సో ఇక్కడ కూడా నేను వేరే నెట్వర్క్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నీకు లేదు, నాకు ఇదే కావాలంటే 10.0 కావాలంటే 10 కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ VPC లో డిఫరెంట్ నెట్వర్క్ తీసుకుంటున్నాం. సో ఇది యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ కూడా. సో ఎందుకు మనం యూజ్ చేసుకుంటాం అంటే మనం ఇక్కడ డిఫరెంట్ నెట్వర్క్ అనేది క్రియేట్ చేస్తాం. ఈ మెయిన్ నెట్వర్క్ నుంచి సబ్ డివైడ్ చేస్తాం నెట్వర్క్ ని. సబ్ డివైడ్ చేస్తూ మనము ఇంకొక VPCని క్రియేట్ చేసుకున్నాం. నెంబర్ ఆఫ్ VPCs అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పర్టికులర్ VPCలో 10 చేసుకో, నెక్స్ట్ సెకండ్ VPCలో కూడా 10 చేసుకో, నో ఇష్యూ, కాన్ఫ్లిక్ట్ అనేది అవ్వదు. సో ఇవేంటంటే మనకి VPC అనేది రీజన్ బేస్ ఉంటుంది. సో రీజన్ బేస్ అంటే మనకి ఒకే ఆ, ఇప్పుడు నేను ఒక హైదరాబాద్ ఉన్నాను అనుకోండి, ఇండియాలో హైదరాబాద్ లో డేటా సెంటర్స్ ఉన్నాయి. ఆ డేటా సెంటర్స్ లోనే మాత్రమే నేను ఇది కనిపిస్తుంది. నేను ముంబై రీజన్ లోకి వెళ్ళి నాకు ఇది కనిపించాలంటే మాత్రం కనిపించదు. ఓకే, ఇలా ఉంటుంది. సో ఇది మనకి బేసిక్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ ఏంటి, మనం ప్రాక్టికల్ గా చూద్దాం. అసలు ఇది 10 నెట్వర్క్ ని ఎలా క్రియేట్ చేస్తాము, దీని ద్వారా మనకి నిన్న మనం EC2 మిషన్ క్రియేట్ చేస్తాం ఒకటి శాంపుల్ గా. EC2 మిషన్ ఎలా క్రియేట్ చేస్తాము, సర్వర్ లో క్లౌడ్ లో మనం ఒక EC2 మిషన్ ని, లైనక్స్ మిషన్ క్రియేట్ చేసుకొని ఇక్కడ బయట నుంచి మనము యాక్సెస్ చేస్తాం. దీన్ని ఎలా యాక్సెస్ చేస్తాం మనము, బై డిఫాల్ట్ గా నెట్వర్క్ అనేది ఒకటి VPC అనేది డిఫాల్ట్ గా ఉంటుంది.
ఆ డిఫాల్ట్ నెట్వర్క్ నుంచి మనం VPC మన ఈ క్లౌడ్ మిషన్ ని యాక్సెస్ చేసాం యూజింగ్ కీ పేర్. అవునా కదా? నేను టెస్ట్ చేసాం కదా లైనెక్స్ మిషన్ ఒకటి, లైనెక్స్ VM ఒక టెస్ట్ చేసాం కదా యూజింగ్ కీ పేర్. సో మనకి డిఫాల్ట్ గా మనం ఎప్పుడు కంపెనీలో యూజ్ చేయము ఈ నెట్వర్క్ ని. మనకి కావాల్సిన విధంగా మనము ఐసోలేట్ చేసుకుంటాం కాబట్టి అప్పుడు సెక్యూర్ ఉంటుంది మనకి. లేకపోతే మనము ఎట్లా వాడిచ్చిన నెట్వర్క్ తోడే డిఫాల్ట్ గా క్రియేట్ చేసుకుంటే మనకి హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని కంపెనీస్ లో ఎప్పుడు మనం కస్టమైజ్ చేసుకుంటాం నెట్వర్క్ ని. మనం కస్టమైజ్ చేసుకుని మనకి నచ్చిన ఐపీని మనం యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు మీ ఇంట్లో వైఫై నేమ్, మీరు డివైస్ నేమ్ వాడిచ్చిన డిఫాల్ట్ నేమ్ పెడతారు, లేకపోతే మీకు మీరు ఓన్ గా క్రియేట్ చేస్తారు. ఇప్పుడు నాది ఈ రౌటర్ కి నేను పెట్టిన నేమ్ ఏంటి, క్లౌడ్ కే అని పెట్టాను. ఓకే. అలాగే వాడిచ్చిన డివైస్ నేమ్ అనేది డిఫాల్ట్ గా ఇప్పుడు నాకు జియో అనుకో, జియో ఐకన్ సమ్ నెంబర్ ఉంటుంది. అదే మనం అది ఇస్తే మనకు తెలియదు కదా మనకి నేము. అరే ఇది వేరే వాడిది కూడా అవ్వచ్చు కదా, ఎందుకంటే జియో అనేది చాలా వైఫై రౌటర్లు ఉంటాయి కాబట్టి వేరే నెట్వర్క్ కూడా అవ్వచ్చు. సో అందుకని మనకి కావాల్సిన మనం నేమ్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. సో అదే VPC లో మనం ప్రైవేట్ గా కస్టమైజ్ చేసుకోవచ్చు. లైక్ నేను చెప్పినట్టుగా మీకు ప్రైవేట్ సర్వర్స్ చెప్పాను కదా, డేటాబేస్ అనేది మనకు ప్రైవేట్ కంపెనీలు ఎలా ఉంటుందంటే మనకు ఒక ప్రైవేట్ సర్వర్స్ ఉంటాయి. ఆ ప్రైవేట్ సర్వర్ లో డేటాబేసెస్ అనేది కాన్ఫిగర్ చేస్తారు. మన ప్రైవేట్ డేటా అనేది స్టోర్ చేస్తారు. అది ఎక్కడికి బయటికి యాక్సెస్ అవ్వదు. సో అదేంటిది విత్ ఇన్ VPC అనమాట, విత్ ఇన్ నెట్వర్క్ లోనే ఉంటుంది అది. దానికి పబ్లిక్ నెట్వర్క్ అనేది కనెక్టివిటీ ఉండదు. సో అది. సో ఇప్పుడు మనము VPC ఎలా క్రియేట్ చేయాలో శాంపుల్ చూద్దాము. సో మీకు నిన్న క్లౌడ్ అకౌంట్ క్రియేట్ చేయమని చెప్పాను. క్లౌడ్ అకౌంట్ రేపు క్రియేట్ చేసుకోండి. మీకు ఆల్రెడీ ఇది PDF ఒకటి పంపించాను. సో ఎలా క్రియేట్ చేయాలో. దానికి మీ దగ్గర కంపల్సరీగా ఒక ఈమెయిల్ ఐడి అనేది ఉండాలి, మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి. ఓకే. అండ్ దెన్ మీ ఫోన్ నెంబర్, ఎందుకంటే OTP వస్తుంది. తర్వాత వన్స్ అది వెరిఫై అయిన తర్వాత మీరు డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్, ఓకే, రెండిట్లో ఏదైనా ఒకటి వీసా కార్డు ఉంటే ₹2 అనేది కట్ అవుతుంది అది. తర్వాత మీ ₹2 మీకు వచ్చేస్తుంది బ్యాక్, ఎందుకంటే వాడికి వెరిఫై చేసుకోవాలి కాబట్టి వాడికి మీరు ఇవన్నీ ఏంటంటే మనకి పే యాజ్ యు గో మోడల్. మనం ఎంత యూజ్ చేసుకున్న తర్వాత బిల్ పే చేయకపోతే కష్టం కదా. సో అందుకని వాడు మనకి ఫస్ట్ ఇది వెరిఫై చేసుకుంటాడు అకౌంట్ ని. ఇవి మూడు మీ దగ్గర ఉంటే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ క్రియేట్ అయిన తర్వాత విత్ ఇన్ మినిట్ లో మీకు అకౌంట్ అనేది యాక్టివ్ అయిపోతుంది. సో మా అకౌంట్ ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ. నేను మా అకౌంట్ ఓపెన్ చేస్తాను. console.aws.amazon.com. Okay. One second, I'll be back in a second. So, ఇది నా అకౌంట్. మీ పర్సనల్ ఈమెయిల్ ఐడితో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ సో అకౌంట్ అనేది ఇలా ఉంటుంది. మీరు ఓపెన్ చేయగానే ఈ ఇది మనకి AWS కన్సోల్ డాష్ బోర్డ్ అనమాట. ఈ డాష్ బోర్డ్ లో మనకి నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను కాబట్టి ఇలా రీసెంట్ గా ఓపెన్ చేసి కనిపిస్తాయి. బట్ మీకైతే ఇలా ఏం కనిపించదు, జస్ట్ ప్లేన్ ఉంటుంది. సో ఇక్కడ సెర్చ్ అని చేయొచ్చు మనకి ఏం కావాలో. బట్ ఇక్కడ సర్వీసెస్ అన్ని ఉంటాయి మనకి. ఇక్కడ కంప్యూట్ అనేది
EC2 వర్చువల్ మెషిన్స్ సంబంధించినవన్నీ ఉంటాయి. తర్వాత ఇక్కడ డేటాబేసెస్ అని ఉన్నాయి కదా. సో డేటాబేస్ క్లిక్ చేస్తే మీకు కావాల్సిన DynamoDB, ఓకే, ఇవన్నీ RDS చాలా ఉన్నాయి. మనకి కావాల్సిన డేటాబేసెస్ మనం ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి 200 సర్వీసెస్ ఉన్నాయి, ప్లస్ సర్వీసెస్ ఉన్నాయి. మనం యూజ్ చేసేది ఇప్పుడు 20 సర్వీసెస్ మాత్రమే ఈ ట్రైనింగ్కి. సో 20 సర్వీసెస్ మీకు వస్తే ఎనఫ్ అనమాట. సో మీకు మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అంత హ్యాండ్స్ ఆన్ అనేది వస్తుంది. 2 + 3 years ఎక్స్పీరియన్స్ అండ్ హ్యాండ్స్ ఆన్ వస్తుంది. సో ఇప్పుడు మనము VPCలోకి వెళ్దాము. సో మనము VPC ఇక్కడ సెర్చ్ చేద్దాం. VPC అనేది సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఇక్కడ ఈ స్టార్ ఉంది కదా, ఈ స్టార్ మాత్రం మీరు క్లిక్ చేస్తే మనకి ఇక్కడ బుక్ మార్క్ లాగా మనకు కనిపిస్తాయి అన్నమాట. మనము గూగుల్ క్రోమ్ లో మనం బుక్ మార్క్ ఎలా పెట్టుకుంటాం మనకి ఇంపార్టెంట్, అలాగే ఇక్కడ బుక్ మార్క్ అవుతుంది. సో డైరెక్ట్ గా క్లిక్ చేయొచ్చు మనం. నేను చెప్పినట్టుగా నార్త్ వర్జీనియా రీజన్ ఇది. రైట్ సైడ్ లో ఇది నార్త్ వర్జీనియా రీజియన్. ఇది మన నేమ్, మనం క్రియేట్ చేసిన నేమ్ SR క్లౌడ్ అని ఇచ్చాను. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో VPC డాష్ బోర్డ్ ఉంది. ఇది VPC, దీని మీదే మనం క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి మనం మన జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకి కాంపోనెంట్స్ సబ్నెట్స్ ఉంది, రౌట్ టేబుల్ ఉంది, ఇంటర్నెట్ గేట్వే ఉంది, మనకు కావాల్సింది. ఓకే, అంటే మనకి ఏమేం కావాలి ఇంటర్నెట్ రావాలంటే మన బియ్యంకి. సో ఇప్పుడు మనకి నార్మల్ గా కూడా మన ఇంట్లో సర్వర్ ఏమైనా ఉంటే, మీ రౌటర్ ఉంటే దానికి కూడా సబ్నెట్ ఉంటుంది, రౌట్ టేబుల్ ఉంటుంది, ఇంటర్నెట్ గేట్వే ఉంటుంది, ప్లస్ ఒక IP అడ్రస్ అనేది ఉంటుంది. స్టాటిక్ IP, ఎలాస్టిక్ IP ఉంటుంది. ఓకే, ఇవన్నీ ఉంటేనే మనకి ఇంటర్నెట్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనం VPC ఎలా క్రియేట్ చేయాలి, ప్రైవేట్ VPC ఎలా క్రియేట్ చేయాలి, పబ్లిక్ VPC ఎలా క్రియేట్ చేయాలి చూద్దాం. ప్రైవేట్ VPC అంటే విత్ ఇన్ ది నెట్వర్క్ అనమాట. సో ఇంటర్నల్ గా మనం యాక్సెస్ చేసుకునేది. సో దానికి ఎలాగా google.com అలాంటివి ఏం రావు. పబ్లిక్ VPC అనేది ఇంటర్నెట్ అనేది మనకు వస్తుంది, బయటకి ఎక్స్పోజ్ అవుతుంది ఇంటర్నెట్, బయట వాళ్ళు లోపలికి యాక్సెస్ చేయొచ్చు. అది పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్లౌడ్. ఓకే, సో ఇప్పుడు మనం VPC లో ఇక్కడ రైట్ సైడ్ లో క్రియేట్ VPC అని కనిపిస్తుంది కదా. నేను మీకు చెప్పాను కదా డిఫాల్ట్ గా VPC ఉంటుందని. ఈ డిఫాల్ట్ VPC ద్వారానే మనం నిన్న మన VM ని యాక్సెస్ చేసాం అనమాట. ఈ డిఫాల్ట్ VPC రేంజ్ చూసారు ఇక్కడ, క్లాస్ B రేంజ్ ఇచ్చారు, 172.31.0.016. ఇది డిఫాల్ట్ అనమాట, ఇది డిఫాల్ట్ VPC. సో మనం ఈ డిఫాల్ట్ VPC లో 65,000 VMs అనేది యాక్సెస్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం డిఫాల్ట్ కాకుండా మన ఓన్ గా ఒక VM అనేది, సారీ, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అనేది క్రియేట్ చేద్దాం. సో క్రియేట్ VPC లో మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను స్టాప్ చేయండి, నేను మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే మనది ఇది 40 minutes ఉంటుంది. సో 10 minutes లో డిస్కనెక్ట్ అయితే, సో మళ్ళీ జాయిన్ అవ్వండి ఒకవేళ డిస్కనెక్ట్ అయితే. సో VPC సెట్టింగ్ లో మనకి ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి, VPC ఓన్లీ ఆర్ VPC అండ్ మోర్. ఈ VPC ఓన్లీ అనేది మనకి కస్టమైజ్ చేసుకోవచ్చు మనకి ఏం కావాలో. ఈ VPC మోర్ అనేది క్లిక్ చేస్తే మనము ఒక్కటి జస్ట్ ఏదైనా ఒక నేమ్ ఇచ్చేసి రేంజ్ ఇచ్చేస్తే అదే ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతాయి అన్ని ఒకేసారి. మనము ఇందాక కాంపోనెంట్స్ చెప్పుకున్నాం కదా, సబ్నెటింగ్, రోడ్ టేబుల్, ఇంటర్నెట్ గేట్వే అని, ఇవన్నీ ఇక్కడ ఒకేసారి క్రియేట్ అయిపోతాయి. సో స్టార్టింగ్ లో మీకు ఇవి అర్థం కాదు కాబట్టి, సో ఫస్ట్ మనం VPC ఓన్లీ వెళ్దాం. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎప్పుడైనా VPC ఓన్లీ వెళ్ళండి. సో VPC నేమ్ ట్యాగ్ అనేది మస్ట్ అన్నమాట ఇక్కడ. సో ట్యాగ్ ఎందుకు మస్ట్ అంటే మనకి నెంబర్ ఆఫ్ ఒక కంపెనీలో థౌజండ్స్ ఆఫ్ VPCs క్రియేట్ చేయబడతాయి కాబట్టి, సో ఎక్కడ దేనికి ఇచ్చామనేది గుర్తుండదు. సో నేమ్ అనేది కంపల్సరీ. సో నేను ఏమి ఇస్తానంటే ఇక్కడ ఇప్పుడు ప్రైవేట్ క్లౌడ్ కాబట్టి ఇది ప్రైవేట్ VPC అని ఇస్తున్నాను. సో IPv4 బై డిఫాల్ట్ ఉంటుంది, మనం యూజ్ చేసేది ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4. సో ఇక్కడ నేను ఏమి ఇస్తాను,
ఆల్రెడీ ఇక్కడ 10.0.0 ఇచ్చారు. సో లెట్స్ సి 10.0.0/16 అండ్ టెనెన్సీ అనేది మనది డిఫాల్ట్ ఉంది. సో ఇదేం టచ్ చేయము, ఎందుకంటే ఇక్కడ మనం డిఫాల్ట్ టెనెన్సీలోకి వెళ్తాం. ఎందుకంటే మనం ఇది పే యాజ్ యు గో కాబట్టి మనము ఎప్పుడు యూజ్ చేస్తామో అప్పుడు మనం వెంటనే వన్స్ మన వర్క్ అయిపోయిన తర్వాత వీటిని టెర్మినేట్ చేస్తాం కాబట్టి డిఫాల్ట్. సో డెడికేట్ యూజ్ చేస్తే మనకి వాడు ఛార్జ్ చేస్తాడు మనకి ఎక్కువ, ఎందుకంటే మన కోసం ఒక సర్వర్ అనేది క్రియేట్ చేస్తాడు. అది మీరే యూజ్ చేయాలి, కమిట్మెంట్ ఇవ్వాలి మనం 1 year కానీ 2 years కానీ. సో ఇది మనకు అవసరం లేదు. సో డిఫాల్ట్ గా యూజ్ చేద్దాం. మనకి ఇక్కడ కీ అనేది వాల్యూ వచ్చేది సరే, కీ నేమ్ వాల్యూ వచ్చేసి ప్రైవేట్ ఐఫన్ విపిసి అంతే. సో క్రియేట్ విపిసి. సో విపిసి అనేది క్రియేట్ అయింది. సో వన్స్ విపిసి అంటే ఏంటి, మెయిన్ బిల్డింగ్ అన్నమాట. ఒక అపార్ట్మెంట్ అనుకున్నాం కదా, అపార్ట్మెంట్ లో మెయిన్ ఒక బిల్డింగ్ మనకి క్రియేట్ అయింది. దాంట్లో మనం ఇప్పుడు పార్టిషన్ చేయాలి, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ చేయాలి. మనం చేసిన తర్వాత అప్పుడు ఈచ్ ఫ్లోర్ కి మనం ఫ్లాట్స్ నేమ్స్ అనేవి ఇవ్వాలి. సో అది చూద్దాం. ఫస్ట్ మనం ఏంటి, బిల్డింగ్ అనేది క్రియేట్ చేసాము. నెక్స్ట్ స్టెప్ లో ఫ్లోరింగ్ వేద్దాం మనం. సో ఇప్పుడు చూసారు మనకి ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఏంటి, ప్రైవేట్ విపిసి ఇది ఉంది. బట్ నేను ఇక్కడ నాట్ గేట్వే అని ఇంకోటి క్రియేట్ చేస్తాను ఎప్పుడు, ఇది కూడా సేమ్ నెట్వర్క్ తో ఉంది. ఎందుకంటే నేను చెప్పాను కదా, బీపీసీలో నెంబర్ ఆఫ్ ఓన్లీ డిఫాల్ట్ గా 5 మాత్రమే క్రియేట్ చేయొచ్చు, బట్ సేమ్ నెట్వర్క్ కూడా యూజ్ చేయొచ్చు ఎప్పుడు మనకి బౌండరీస్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు మనం చూద్దాం దీనికి ఎలా బౌండరీస్ క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు సబ్నెటింగ్ క్రియేట్ చేస్తున్నాం మనం, డివైడ్ చేస్తున్నాం. బిల్డింగ్ అయిపోయిన తర్వాత ఫ్లోరింగ్ అనేది డివైడ్ చేస్తున్నాం దాన్ని. సో నేను మెయిన్ ఇక్కడ ఏమి ఇస్తాను అంటే, డిఫాల్ట్ గా చెప్పాను కదా, ప్రతి దానికి డిఫాల్ట్ సబ్నెట్ ఉంటుంది, డిఫాల్ట్ రౌటింగ్ టేబుల్ ఉంటుంది, డిఫాల్ట్ ఇంటర్నెట్ గేట్వే అనేది ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు నేను క్రియేట్ సబ్నెటింగ్ అని ఇస్తాను. క్రియేట్ సబ్నెటింగ్ లో మనము బిల్డింగ్ క్రియేట్ చేసాం కదా, అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎక్కడ ఉంది అది, ప్రైవేట్ విపిసి ఇక్కడ ఉంది కదా, ఇది విపిసి నేమ్. సో ఇది మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు సబ్నెటింగ్ సెట్టింగ్ లో సబ్నెటింగ్ నేమ్ ఇవ్వాలి, మనం ఇది దేనికి వాడుతున్నాం అనేది. సో నేను ఆల్రెడీ ప్రైవేట్ అని ఇచ్చాను కాబట్టి ప్రైవేట్ ఐఫన్ సబ్ అంటే సబ్నెటింగ్ ఇలా ఇచ్చాను. సో ఇక్కడ అవైలబిలిటీ జోన్స్ అని ఉన్నాయి మీకు. నేను ఈ నార్త్ వెర్జినియాలో మీకు యుఎస్ ఐఫన్ ఈస్ట్ 1 ఈస్ట్ 2 అని చెప్పాను కదా, ఈ జోన్స్ మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. ఈ నార్త్ వర్జీనియాలో యుఎస్ ఐఫన్ ఈస్ట్ 1A 1B అలా ఉన్నాయి చూసారు ఇక్కడ, ఇది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ డిఫాల్ట్ గా ఇచ్చినా పర్లేదు, బట్ మనకి పర్టికులర్ గా ఒక రీజియన్ లో ఏ జోన్ లో ఇవ్వాలనేది మాత్రం మనం ఇక్కడ తెలుసుకోవాలి. సో నేను ఇక్కడ యుఎస్ ఐఫన్ ఈస్ట్ 1A అని ఇస్తున్నాను. యుఎస్ ఐఫన్ ఈస్ట్ 1 లో మనము ఇది డిఫాల్ట్ నెట్వర్క్. సో సబ్నెటింగ్ ఏమి ఇస్తున్నాం దీనికి అంటే, మనం సబ్ డివైడ్ చేయాలి కదా, పార్టిషన్ చేయాలి కదా. సో 10.0.1.0/16 ఇస్తున్నాను. సో నేమ్ అనేది అదే ఉంది. సో మనకి ఇప్పుడు సబ్నెటింగ్ అనేది క్రియేట్ అయింది, అంటే బిల్డింగ్ లో ఒక ఫ్లోరింగ్ అనేది వేస్తాం అనమాట. ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది. ఓకే, మనం క్రియేట్ చేసిన ప్రైవేట్ సబ్ ఇది. ఓకే. సో ఎప్పుడైనా సరే మనకి క్లౌడ్ లో రీఫ్రెష్ చేస్తేనే మనకి మనం క్రియేట్ చేసినవి కానీ కనిపిస్తాయి. ఒకవేళ కనిపించకపోతే మీరు రీఫ్రెష్ అనేది చేయాలి. ఓకే. సో ఇది మనకి ఫస్ట్ మనము ఒక విపిసి క్రియేట్ చేసిన తర్వాత సబ్నెటింగ్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మనము ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేద్దాం, ఎందుకంటే మనకి ఒకసారి నెట్వర్క్ అయిపోయిన తర్వాత నెట్ కావాలి కాబట్టి మనం యాక్సెస్ చేస్తానికి ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేద్దాం. బట్ మనం యాక్సెస్ చేయకూడదు, జస్ట్ కనెక్ట్ చేసి పెట్టుకుందాం. సో ఇంటర్నెట్ గేట్వే మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇంటర్నెట్ గేట్వే ఎలాగే ఎక్కడ అటాచ్ చేస్తామంటే, మనం క్రియేట్ చేసిన బీపీసీకి అటాచ్ చేస్తాం. అటాచ్ చేసిన తర్వాత మనం రూట్ అనేది ఇవ్వకూడదు, అంటే మనము బస్సు ఎక్కిన తర్వాత రూట్ అనేది మనం చెప్పము, అది ఎక్కడికి వెళ్ళాలో చెప్తేనే వాడు మనం తీసుకెళ్తాడు కదా. బట్ మనం చెప్పము ఇవి దీనికి, జస్ట్ మనము బస్సు నెంబర్ ప్లేట్ అనేది పెడతాం అంతే, దానికి నేమింగ్ కన్వర్షన్ అనేది ఇవ్వము.
సో ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది ఇవ్వమన్నమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే IGW ప్రైవేట్ అని ఇస్తాను. ఇది నాకు ఇంటర్నెట్ గేట్వే సంబంధించింది. ఈ ఇంటర్నెట్ గేట్వేని నేను VPCకి అటాచ్ చేయాలి. సో ఎలా అటాచ్ చేయాలి? ఇక్కడ మనకి ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేస్తున్నప్పుడు బై డిఫాల్ట్గా ఇక్కడ చూపిస్తుంది అటాచ్ టు VPC అని. ఒకవేళ ఇది మీరు మర్చిపోయారు, క్లోజ్ చేశారు అనుకుంటే ఇక్కడ యాక్షన్లో అటాచ్ టు VPC అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి అవైలబుల్ VPCస్లో సెర్చ్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ప్రైవేట్ VPC మనం ఇందాక క్రియేట్ చేసిన VPC ఇక్కడ కనిపిస్తుంది. సో అటాచ్ చేయండి. మీ రౌటర్కి అటాచ్ అయిపోయింది. ఇప్పుడు మనం రూట్ అనేది ఇవ్వం, ఎందుకంటే మనకి ప్రైవేట్గా మనం చెక్ చేయాలి కదా, ఒక మిషన్ క్రియేట్ చేసి చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఫ్లోర్లో అయిపోయింది. మనం ఇప్పుడు ఏంటి ఫ్లాట్ నెంబర్స్ ఇవ్వాలి కదా. సో ఫ్లాట్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఎలాగా మనం ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేద్దాము, దానికి ఈ నెంబర్స్ అనేది యాక్సెస్ చేద్దాం. సో అవి యాక్సెస్ చేయాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ ఇక్కడే సెర్చ్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే ఇక్కడ క్లిక్ చేసి కంప్యూట్లో EC2 అనేది ఉంది కదా, EC2 మీద క్లిక్ చేయాలి. నేను ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇంకొక ట్యాబ్ అనేది ఓపెన్ చేస్తున్నా, మళ్ళీ ఇది క్లోజ్ చేయకుండా. సో ఇది సేమ్ మళ్ళీ అక్కడే అనమాట, నార్త్ వర్జిన్లోనే మనం క్రియేట్ చేయాలి. ఎక్కడైతే మనం VPC క్రియేట్ చేస్తామో అక్కడే మన వర్చువల్ మిషన్ అనేది క్రియేట్ ఉండాలి. సో ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్లో ఇన్స్టెన్స్లో నాకు ఇక్కడ ప్రజెంట్ అయితే ఎలాంటి వర్చువల్ మిషన్స్ లేవు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ న్యూ ఇన్స్టెన్స్. Instance nothing but virtual machine. Okay, this is a different terminology in AWS. ఓకే, సో నేను ఇక్కడ ఏమి ఇస్తున్నా, దీని నేమ్ వచ్చి ప్రైవేట్ సర్వర్ అని ఇస్తున్నా. ప్రైవేట్ సర్వర్. ఓకే, ఈ ప్రైవేట్ సర్వర్ కి నేను ఎలాంటి లైనెక్స్ యూజ్ చేస్తున్నాను? అమెజాన్ వాడిది లైనెక్స్ ఉంది, అది యూజ్ చేస్తాను. సో మీకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ISO ఇమేజెస్ ఉంది, మీకు విండోస్ అంటే విండోస్, రెడ్ హ్యాట్ అంటే రెడ్ హ్యాట్. సో నేను ఇక్కడ ఈ అమెజాన్ లైనెక్స్ లో వర్షన్స్ ఉన్నాయి. సో నేను అమెజాన్ లైనెక్స్ 2 అనే AMI అని సెలెక్ట్ చేసుకున్నాను. అమెజాన్ మిషన్ ఇమేజ్ అనమాట AMI అంటే. సో ఇక్కడ మనకి ఆర్కిటెక్చర్ ఉంది కదా, ఈ 64-బిట్ ఆర్కిటెక్చర్ ఇది. సో మనం ARM అనేది వేరే సర్వర్స్ యూజ్ చేస్తాం, బట్ మనకున్న మదర్ బోర్డ్స్, మనకున్న ల్యాప్టాప్ సపోర్ట్ చేసేది ఏంటంటే ఈ 64-బిట్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఈ 86 ఇది సెలెక్ట్ చేసుకోవాలి, డిఫాల్ట్ అదే ఉంటుంది. సో ఇక్కడ ర్యామ్ సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. మనము మిషన్ ఒక్కటే సరిపోదు కదా. సో ఎంత ర్యామ్ కావాలి మనకి, 1 GB నా 2 GB నా అనేది. బట్ మనకి డిఫాల్ట్ గా కొన్ని ఫ్రీ అనేది ఇస్తాడు AWS లో. ఇది మనకి వాడు ఇచ్చిన ఫ్రీ ఎలిజిబిలిటీ ఇది. సో 1 GB ఫ్రీ అనేది ఇచ్చాడు. సో ఇది సెలెక్ట్ చేసుకోండి డిఫాల్ట్ గా T2.micro. సో T2.micro అనేది ఒక టర్మినాలజీ. మనము ఆ, మన నార్మల్ గా భాషలో మన ల్యాప్టాప్ లో మనం ఏమంటాం, 4 GB ర్యామ్, Core i5 అలా అంటాము. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, 2 GB ర్యామ్ మనం ఇలా పిలవలేము. T2.micro అంటేనే మనకి కంప్యూటర్ నాలెడ్జ్ లో T2.micro ఉన్నది. ఆ టెక్నాలజీ పరంగా నాకు 2 GB ర్యామ్ మిషన్ కావాలి, క్లౌడ్ లో క్రియేట్ చేయండి అంటే మనల్ని ఇంకో రకంగా చూస్తారు. సో